అనంతపురం నగరంలోని ఆశా మున్సిపల్ స్కూల్ నందు రాణినగర్ నందు పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ లలితమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో లభించే ఆకుకూరలు, కాయగూరలతో కూడిన పౌష్టికాహారమే తల్లి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమని అనంతపురం సిడిపిఓ లలితమ్మ అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే పాలు, గుడ్లు వాటిని రోజు తీసుకోవాలన్నారు. అప్పుడు పోషణ లోపం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విష్ణువర్ధిని, అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ నరసమ్మ, శేషమ్మ కుమారి, సుభాషిణమ్మ, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ తరఫున సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల మొత్తము పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పిల్లల బరువులు మరియు ఎత్తులు మరియు ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ పోషకాహారం గురించి అవగాహన కల్పించి, గర్భవతులు మరియు బాలింతలకు సంబంధించి రక్తహీనత ఉంటే లేదా హెచ్బి టెస్ట్ చేయించి వాళ్ళకి పోషకాహారం గురించి వివరించడం జరుగుతుంది. ఎలాంటి పోషకాహారం తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడతారు, తర్వాత చిన్నపిల్లల్లో పోషకాహారం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి, రాకుండా తీసుకోవాల్సిన చర్యలు లాంటివి అవగాహన కల్పించడం జరుగుతుంది. నెల మొత్తం జరుగుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి నెల లాస్ట్ వరకు జరుగుతుంది. 30 రోజులు పోషణ మాసోత్సవం ఇది, కాబట్టి ఈ మాసం మొత్తం జరుగుతుంది.